రాష్ట్రంలో గడిచిన సంవత్సరం రోజులుగా స్వాతంత్రం అనేది క్షీణించిపోయింది. ప్రజలంతటికి వారే బయటకు వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంటే ఇన్ఫాక్ట్ కుప్పంలో ఇలాంటి అనవసరమైన కేసులు, తప్పుడు కేసులు పెడతారని తెలిసి చాలా మంది మా కార్యకర్తల్ని కూడా మేము అనవసరంగా మీరు బయటికి రావద్దని చెప్పిన తర్వాత కూడా ప్రజలు వాళ్ళంతకు వాళ్లే బయటికి వచ్చి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తే దాని కూడా ఈరోజు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అక్కడ బ్లడ్ బుక్ రాజ్యాంగం జరుగుతోందనేది నిజంగా చెప్పొచ్చు. ఎందుకంటే చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు పోలీసు వారి మీద కూడా తీసుకొస్తున్నటువంటి ప్రెజరు, అక్కడ ఉండేటటువంటి పోలీసు వారు వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు ప్రశ్నించుకోవాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి అరాచకాలు, ఇంత ఘోరమైనటువంటి ప్రవర్తన ఏ రోజు కూడా ఎక్కడ జరగని పరిస్థితి. అది కూడా సొంతంగా కుప్పం నియోజకవర్గం, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఇలా ప్రశాంతంగా నిరసన తెలియజేసినా కూడా మరి ఒక ఆయనేమో పోలీసు వారి మీద మేము అసాల్ట్ చేసినామనేటటువంటి కేసు పెట్టినామనేటువంటి విషయం కూడా చెప్తా ఉన్నారు. అక్కడ ఉండేటువంటి పోలీసు వారిని నేనే స్వయంగా ప్రశ్నిస్తా ఉన్నాను. అక్కడ సీఐ గారిని, డీఎస్పీ గారిని కానీ ఏ పోలీసు వారిని ఎక్కడ అసాల్ట్ చేసినట్టు కేసు పెడుతున్నారు అనేది వారి మనస్సాక్షికి నేను వదిలేస్తున్నాను. నేను ఒకటి చెప్పగలుగుతాను, ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గలం విప్పడానికి ఎప్పుడూ కూడా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త బయటకు వస్తాడు. ఈ సూపర్ 6 హామీలు ఏవైతే వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు అధికారం చేజిక్కించుకున్నారో ఆ హామీలన్నీ నెరవేర్చడానికి ప్రజల గలం పక్కన వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుందని ఖచ్చితంగా తెలియజేస్తాం.